వెల్కమ్ టు క్లాస్ టీచర్ జోన్ ఛానల్. ఈరోజు మీకు 1, 2 అంటే ఇలా నంబర్స్ ఎలా ఏర్పడతాయనేది ఒకసారి తెలియజేయాలనుకుంటున్నాను. ఒకసారి బాగా గమనించండి. కొంతమంది పిల్లలు వెనకబడి ఉంటారు కదా! వారికి హెల్ప్ అవుతుంది. ఇక్కడ కొన్ని కొత్త విషయం కూడా మీకు తెలియజేస్తాను ఈ వీడియోలో. కొంచెం గమనించండి. అందరికీ తెలుసు ఫస్ట్ 1, 2లో ఈజీగా 0 ఉంటుంది. 0 అనేది కూడా చాలా తెలియజేసిన అవసరం బాగా ఉంది. తర్వాత ఈ 1 నుంచి అందరికీ వీలైనంత వరకు వేగంగా వస్తాయి 1, 2లు. దీంట్లో కొన్ని ఎందుకు వస్తున్నాయి, ఎందుకు అవుతుందని కూడా మన పిల్లలకి తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది. అలా తెలియజేయడం వల్లనే వాళ్ళు కొంచెం షైన్ అవుతారనమాట. అంటే ఇప్పుడు 1, 2, 3, 4, 5, 6, 9 వరకు వచ్చాం కదా! ఇప్పుడు నెక్స్ట్ యాడ్ అవుతుందంటే ఈ 1కి మళ్ళీ 0 కలిపితే 10 వస్తుంది. ఓకేనా? ఈ 1కి తర్వాత ఈ 1 కలిస్తే 11 అవుతుంది. మనం ఎలా అంటే ప్రతిదీ అలా కంటిన్యూ చేయించాలి. 1కి అంటే 1 తీసుకుంటాం. 1 బేస్ చేసుకొని మళ్ళీ ఇవన్నీ నంబర్‌లు ఇక్కడ దాకా రాస్తామని తెలియజేయాలి. ఓకేనా? ఈ 1 తీసుకుంటామా? ఈ 1 బేస్‌కేసుకొని 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇలాగ రాస్తాం. తర్వాత 1 అయిపోయాక 2, 2 అయిపోయాక 3, 3 అయిపోయాక 4, 5, 6, 7, 8, 9 అయిపోయాక మళ్ళీ 10, 10 అయిపోయాక 11, 11 అయిపోయాక 12, 13 అలా వస్తాయని పిల్లలకి తెలియజేయాలి. అంటే ఇప్పుడు పిల్లలకి నేర్పించట్లేదు. కాకపోతే ఈ విధంగా ఉంటాయని ఒకసారి తెలియజేయడం వల్ల పిల్లలు ఓహో! ఇంతేనా జస్ట్ ఇక్కడ 0 నుంచి 9 వరకు ఉండే ఇవన్నీ నేర్చుకుంటే మనకు అన్నీ ఒకట్లో వస్తాయని అంటే నంబర్స్ అన్నీ వస్తాయని పిల్లలు భావిస్తారనమాట. అందుకని ఈ రకంగా మీరు తెలియజేయాలనేసి అనుకుంటున్నాను. చూడండి 1కి 1 కలిపితే 11 వచ్చింది. అదే 1 పక్కన 1 పెడితే 1 పక్కన మళ్ళీ నెక్స్ట్ 2 పెడతాం. తర్వాత 1 పక్కన నెక్స్ట్ 3 పెడతాం. 1 పక్కన నెక్స్ట్ 4 పెడతాం. 1 పక్కన 5 పెడతాం. 1 పక్కన 6 పెడతాం. 1 పక్కన 7 పెడతాం. 1 పక్కన 8 పెడతాం. 1 పక్కన 9 పెడతాం. 1 అయిపోయాక ఈసారి 2ని తీసుకుంటాం. 2ని తీసుకొని 2 పక్కన 0 పెడతాం. తర్వాత 2 పక్కన 1 పెడతాం. 2 పక్కన 2 పెడతాం. 2 పక్కన 3 ఇలాగా కొంతవరకు అన్ని నంబర్స్ ఎలా వస్తాయనేది పిల్లలకి తెలుస్తుందనమాట. పిల్లలు అయితే ఇది ఓకే. తర్వాత ఏంటంటే పిల్లలకి చెప్పేటప్పుడు కూడా 1కి 1 యాడ్ చేస్తే 2 వస్తుందని తెలియాలి. 2కి మళ్ళీ 1 యాడ్ చేస్తే 3 వస్తుందని తెలియాలి. ఈ రకంగా ఆటోమేటిక్‌గా తెలియజేస్తూ కూడా పిల్లలకి నేర్పించాలి. ఓకేనా? తర్వాత మీకు ఇంకో విషయాన్ని ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. చాలామంది పిల్లలు 99 వరకు ఈజీగా రాస్తారు. 100 అని ఏసేస్తారు. దీని తర్వాత నంబర్స్‌లో కన్‌ఫ్యూజ్ అయ్యే నంబర్స్ ఏంటంటే 101, 102, 103 ఇవి ఎలా రాయాలో కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. అంటే ఏ నంబర్ అయినా కావచ్చు. 901, 902 లేకపోతే 201, 202 రాయమనేటప్పుడు చదవడంలో కొంచెం కన్‌ఫ్యూజ్ ఉంటది. ఆ కన్‌ఫ్యూజ్ పోగొట్టడం కోసమని నేను ఒక చిన్న వీడియో చేశాను మా పిల్లలతో, మా స్కూల్ పిల్లలతోని. ఆ వీడియోని ఇప్పుడు పెడతాను. ఒకసారి గమనించండి. అక్కడ ఏం జరుగుతుందో. అప్పుడు మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఓకేనా? 101, 101, 102, 102, 103, 103, 104, 104, 105, 105, 106, 106, 107, 107, 108, 108, 109, 109, 1 పక్కన 10, 110, 1 పక్కన 11, 111, 1 పక్కన 12, 112. ఈ విధంగా నేర్పించడం వల్ల ఈజీగా నేర్చుకుంటారు. థ్యాంక్ యూ.